అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్లో బాగా పెరిగే అవకాశమున్న స్టాక్స్ను అంటే మల్టీబ్యాగర్స్ను పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద సవాలే. ఎందుకంటే ఇక్కడ 5,500 కంటే ఎక్కువ కంపెనీలుంటాయి. అదో పెద్ద సముద్రం లాంటిది. సరైన పద్ధతి, ఒక సిస్టమ్ లేకపోతే అందులోంచి గెలిచే గుర్రాలను అంటే మంచి స్టాక్స్ను పట్టుకోవడం దాదాపు అసాధ్యం. పాపం చాలామంది ఇన్వెస్టర్లు ఎవరో ఇచ్చే టిప్సు లేదా స్కామ్లను నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకే ఆ త్వరగా డబ్బు సంపాదించేద్దాం అనే స్కీమ్ల జోలికి అస్సలు వెళ్ళకూడదు. దాని బదులు మనం ఒక పక్కా ప్లాన్తో, ఒక మంచి ప్రాసెస్తో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం అలాంటి ఒక ప్రాసెస్ గురించే తెలుసుకోబోతున్నాం. సరే, మరి పరిష్కారం ఏంటి? అదే ఈ టెక్నో ఫండా స్ట్రాటజీ. పేర్లోనే ఉంది కదా, ఇది టెక్నికల్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ని కలిపి వాడే ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అన్నమాట. ఇది చాలా సింపుల్. ఫండమెంటల్ అనాలిసిస్ ఉపయోగించి అసలు ఏ కంపెనీ బాగుందో, ఏవి కొనాలో తెలుసుకుంటాం. ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉపయోగించి ఎప్పుడు కొనాలో అంటే సరైన టైం ఏదో కనిపెట్టాం. చూసారా, ఇదొక రకమైన డబుల్ చెక్ సిస్టమ్ లాంటిది. ఈ స్ట్రాటజీ యొక్క అసలు లక్ష్యమేంటంటే వేల కంపెనీల మధ్యలో దాగి ఉన్న కొన్ని వజ్రాలను అంటే పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ను వెలికితీయడం. ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఇది ఇసుకలోంచి ముత్యాలను ఏరినట్టు ఉంటుంది. ఇక మొదటి స్టెప్లోకి వెళ్దాం. ఇక్కడ మనం కొన్ని ఖచ్చితమైన రూల్స్ పెట్టి మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలను ఫిల్టర్ చేస్తాం. దీనివల్ల ఆర్థికంగా బలంగా ఉన్న మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీలు మాత్రమే మనకు మిగులుతాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఫండమెంటల్ స్క్రీనర్లో 7 ముఖ్యమైన పారామీటర్స్ ఉన్నాయి. మార్కెట్ క్యాప్ దగ్గర్నుంచి పియోట్రాస్కీ స్కోర్ వరకు. ప్రతి ఒక్క పారామీటర్కి ఒక ప్రత్యేక కారణముంది. ఇవి ఒక కంపెనీ ఎంత బలంగా ఉంది, భవిష్యత్తులో పెరిగే అవకాశమెంత ఉంది అని చెప్పడానికి మనకు సాయపడతాయన్నమాట. ఇప్పుడు వీటిలో ఒక్కొక్కటి ఏంటో వివరంగా చూద్దాం. ముందుగా మార్కెట్ క్యాప్ 10,000 కోట్ల కంటే ఎక్కువ, 50,000 కోట్ల కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే మరీ చిన్న కంపెనీలు చాలా రిస్క్తో కూడుకున్నవి. అలానే మరీ పెద్ద కంపెనీలు వేగంగా పెరగలేవు. అందుకే ఈ మిడ్ సైజ్ కంపెనీలే మన టార్గెట్. ఆ తర్వాత గ్రోత్. గత 3 సంవత్సరాలుగా సేల్స్ అలాగే ప్రాఫిట్ రెండూ కూడా 20% పైగా పెరుగుతూ ఉండాలి. దీని అర్థమేంటంటే ఆ కంపెనీ ప్రోడక్ట్స్కి మంచి డిమాండ్ ఉంది, ఇంకా మేనేజ్మెంట్ కూడా సమర్థవంతంగా పనిచేస్తోందని. ఇక మేనేజ్మెంట్ విషయానికొస్తే ప్రమోటర్ హోల్డింగ్ 50% కంటే ఎక్కువ ఉండాలి. అంటే కంపెనీ ఓనర్స్కి తమ కంపెనీ మీద నమ్మకముందనర్థం. అలాగే ఆర్ఓసీఈ, ఆర్ఓఈ 15% కంటే ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ తన దగ్గరున్న డబ్బుని సమర్థవంతంగా వాడుతూ మంచి లాభాలు సంపాదిస్తోందని తెలుస్తోంది. ఫైనల్గా పియోట్రాస్కీ స్కోర్. ఇది 0 నుండి 9 మధ్య ఉండే ఒక స్కోర్. సింపుల్గా చెప్పాలంటే ఇది కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్కి ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. మన ఫిల్టర్లో ఇది 5 కంటే ఎక్కువగా ఉండాలి. ఇది మిగిలిన పారామీటర్స్లో కనిపించని అంశాలను కూడా బయటపెడుతుంది. ఇప్పుడు చూడండి ఈ స్క్రీనర్ ఎంత పవర్ఫుల్లో. మార్కెట్లో ఉన్న 5,500 కంపెనీల నుండి ఈ ఫిల్టర్స్ వాడితే మనకు మిగిలేది కేవలం 15 కంపెనీలు మాత్రమే. ఇప్పుడు మన పని చాలా సులువైపోయింది కదా. సరే, ఏ స్టాక్స్ కొనాలో ఒక లిస్ట్ రెడీ అయిపోయింది. కానీ ఎప్పుడు కొనాలి అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెండో దశలో ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడానికి సరైన సమయాన్ని పట్టుకోవడానికి మనం ఒకే ఒక్క సింపుల్ ఇండికేటర్ని వాడతాం. దీనికోసం మనకు పెద్ద పెద్ద టూల్స్ ఏమీ అక్కర్లేదు. కేవలం చార్టు మీద ఒకే ఒక్క లైన్, అదే 20 EMA అంటే 20 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ ఒక్క లైన్తోనే మనం ట్రెండ్ని పసిగట్టొచ్చు. ఇక్కడ ఎంట్రీ, ఎగ్జిట్ రూల్స్ చాలా క్లియర్గా, పక్కాగా ఉంటాయి. ఫస్టు డైలీ చార్ట్ మీద 20 EMA లైన్ను పెట్టాలి. తర్వాత 2 క్యాండిల్స్ వరుసగా ఆ లైన్ పైన క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఆ రెండవ క్యాండిల్ హై బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. ఇక ఎగ్జిట్, ఎప్పుడైతే ఒక క్యాండిల్ 20 EMA లైన్ కింద క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ నుండి బయటకొచ్చేయాలి. అంతే, చాలా సింపుల్. మంచి రూల్స్ ఉండటం ఒక ఎత్తైతే వాటిని ఫాలో అవ్వడానికి సరైన మైండ్ సెట్ ఉండటం మరో ఎత్తు. ఈ స్ట్రాటజీలో సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సింది సింప్లిసిటీ అంటే సరళత, మరియు డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న ఫిలాసఫీ ఇదే. మనం చిన్న చిన్న నష్టాలను అంగీకరించాలి. ఎందుకంటే ఆ చిన్న నష్టాలే మనల్ని పెద్ద లాభాల వైపు నడిపిస్తాయి. స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది, కానీ మనం పట్టుకునే ట్రెండ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ వ్యూహాన్ని రూపొందించిన వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నారు. మొదట్లో 10కి పైగా స్క్రీన్లు, ఎన్నో కాంప్లెక్స్ ఇండికేటర్స్తో ట్రేడ్ చేసి భారీగా నష్టపోయారట. కాని ఇప్పుడు కేవలం ఒక మొబైల్ ఫోన్, ఒకే ఒక సింపుల్ ఇండికేటర్తో విజయవంతంగా ట్రేడ్ చేస్తున్నారు. అంటే సక్సెస్కి కావాల్సింది సంక్లిష్టత కాదు, సరళత. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒకసారి క్లుప్తంగా చూసి ఒక ముఖ్యమైన హెచ్చరికతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇది మన టెక్నో ఫండా చెక్ లిస్ట్. ఫస్ట్ ఆ 7 ఫండమెంటల్ రూల్స్తో స్టాక్స్ను ఫిల్టర్ చేయాలి. వచ్చిన లిస్ట్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటన్నిటికీ 20 EMA అప్లై చేసి సరైన ఎంట్రీ సిగ్నల్ కోసం ఓపికగా ఎదురుచూడాలి. గుర్తుంచుకోండి, పెద్ద లాభాల కోసం చిన్న నష్టాలను స్వీకరించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మోసాల బారిన పడకుండా ఇన్వెస్ట్ చేసే ముందు బాగా నేర్చుకోవాలి.
ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ మనం చర్చించుకున్నదంతా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇది ఏ స్టాక్ను కొనమనిగాని అమ్మమనిగాని ఇచ్చే సలహా కాదు. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సొంతంగా రీసెర్చ్ చేయటం, అవసరమైతే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించటం చాలా ముఖ్యం. చివరగా ఒక్కసారి ఆలోచించండి, ట్రేడింగ్లో విజయం అనేది కాంప్లెక్స్ పద్ధతుల్లో ఉందా, లేక ఒక సింపుల్ ఐడియాని క్రమశిక్షణతో ఫాలో అవడంలో ఉందా? మీరు ఏ కోవకు చెందినవారు?